ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి మరియు వారి ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. సో అతని అభిప్రాయం ప్రకారం అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ చరిత్రలోని అత్యంత విధ్వంసకర ఓపెనర్లని, గతంలో ఉన్న క్రిస్ గేల్ మరియు విరాట్ కోహ్లీ జోడీ కంటే వీరు చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. తమదైన రోజున 275కు పైగా పరుగులు నమోదు చేసే సత్తా ఈ జట్టుకు ఉందని, వీరిద్దరు దూకుడు వల్లే హైదరాబాద్ జట్టు నిలకడగా 250 పరుగుల మైలురాన్ని దాటగలుగుతుందని, అంతేకాకుండా ఈ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్తో పాటు హెన్రిచ్ క్లాసెన్ మరియు ఇషాన్ కిషన్ ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. అయితే ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరితే జట్టు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుందని పుజారా విశ్లేషించారు. అంతేకాకుండా సన్ రైజర్స్ జట్టు ప్రధానంగా వారి సొంత మైదానమైన హైదరాబాద్లో మాత్రమే భారీ స్కోరు నమోదు చేస్తుందని, ఇతర వేదికలపైన ఇబ్బంది పడుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉందని, ప్రత్యర్థి జట్లు ఈ విషయాన్ని అదునుగా తీసుకొని వ్యూహాలు రచించే అవకాశం ఉందని పుజారా అభిప్రాయపడ్డాడు. సో ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను ఈ నెల 28న డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.